10వ అధ్యాయము 42 వచనాలు. వీటిలో ఉన్నటువంటి దివ్యమైన సందేశం మీకు అందించాలని మేము ఆశిస్తున్నాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రమ్మని కోరుతున్నాం. 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు రాజు అనే భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు మత్తయి సువార్తికుడు. మార్కు సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారు సేవకుడు అనే భావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. లూకా సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్య కుమారుడు అనే కోణంలో చూపిస్తున్నాడు. యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడు అనే కోణంలో రాస్తున్నాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్తలో అధికారాన్ని ఇస్తున్నటువంటి రాజు, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాం. అధికార వికేంద్రీకరణ. తాను కలిగిన అధికారాన్ని తన యొక్క శిష్యులకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ అధికారాన్ని వినియోగించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి కాలంలో ఈ గొప్ప రాజు మన జీవితాల్లో ఉన్నారా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన 12 మంది శిష్యులను పిలుచుకున్నాడు. ఈ 12 మంది శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యూదా అనువాడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించి ద్రోహం చేశాడు. స్వామి ద్రోహానికి ఒడికట్టాడు. మిగిలిన 11 మంది వారితో పాటుగా అపోస్తలులు ప్రార్థించి చీటీలు వేయగా మత్తీయ అనేటువంటి వ్యక్తి పేరు వచ్చింది. అతనిని 12 మంది శిష్యులలో ఒకనిగా యేసు ప్రభు వారి ఆరోహణం అనంతరం సంఘంలో పరిగణించారు. యేసు జీవించిన దినాల్లో ఆయనతో పాటు పరిచర్యలో కొనసాగుట కొరకు భూమి మీద ఆయన 12 మందిని సిద్ధపరచడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆ 12 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుయాయులుగా, ఆయన శిష్యులుగా, ఆయనకు అతి సమీపస్తులుగా, ఆయనతో 3.5 సంవత్సరాలు ఆయనతో సహవాసం, ఆయనతో నివాసం, ఆయనతో పరిచర్య పాలిభాగం, ఆయనతో ప్రయాణాలు చేస్తూ ఉన్నవారిగా మనకు బైబిల్ సాక్ష్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు అధికారాన్ని ఇస్తున్నాడు. తానే అధికారం అయితే కలిగి ఉన్నాడో, ఏ అధికారం అయితే ఆయన చూపించుచూ ఉన్నాడో అదే అధికారాన్ని శిష్యులకిచ్చి ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఆ 12 మంది పేర్లు ఏవనగా అపోస్తలుల పేర్లు. అపోస్తలులు అనే పదం పంపబడిన వారు అని అర్థం. అపోస్తలుడు అనగా పంపబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా అపోస్తలుడు అనే పేరు తగి ఉన్నది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మన అపోస్తలుడును మన ప్రధాన యాజకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువు అని రాశాడు. మన అపోస్తలుడు, ద ఫస్ట్ అపోస్టల్ ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభువే. పరలోక రాజ్యము నుండి పంపబడినటువంటి వాడు, ద వన్ హూ సెంట్ బై గాడ్. దేవుని చేత పంపబడినటువంటి వాడుగా యేసు కనిపిస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఎందుకు పంపబడ్డాడు? నీ కొరకు, నా కొరకు. ప్రతి మానవుడు విమోచన పొందినట్లుగా, ఆయన సువార్తను ఈ లోకంలో అందించినట్లుగా, దేవుని యొక్క కార్యాలను ఆయన చేసేటట్లుగా, రక్షణ కొరకైన పాప క్షమాపణను ఆయన తన జీవితం ద్వారా ఉనికిలోనికి తీసుకుని వచ్చేటట్లుగా, కృపను ఆయన ప్రజలకు అందించేటట్లుగా
ఆయన పంపబడ్డాడు. ఆయన తన శిష్యులను తన వచ్చిన ఉద్దేశాలను అమలుపరచడానికి, ప్రకటన చేయటానికి వారిని ఏర్పరచుకుని పంపిస్తున్నాడు. అందుకే వారి పేర్లు అపోస్తలులు అని పేరు పెట్టబడ్డాయి. ఈ దినాల్లో చాలా మంది అపోస్తలుడు అని పెట్టేసుకుంటున్నారు. వారంతట వాళ్లే పెట్టేసుకుంటున్నారు. కొందరు ప్రవక్తలు గాను, కొందరు అపోస్తులు గాను, కొందరు కాపర్లు గాను, కొందరు బోధకులు గాను, కొందరు ఉపదేశకులు గాను అని చెప్పిన మాటను బట్టి అపోస్తులని పెట్టుకుంటున్నారు. యేసు కాలంలో ఉన్నటువంటి అపోస్తుల పేర్లు, యేసు ప్రభువును డైరెక్ట్ గా చూచినటువంటి వారు, ఆయనతో ఉన్నటువంటి వారు. ఒకటి, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ. పీటర్, సైమన్ పీటర్. సీమోను అనే పేరు ప్రభువు అతనికి నీవు పేతురువు, పెట్రా, పెట్రోస్ అనే పదాలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక బండ లేదా కొండ సమూహమును పోల్చితే ఈ పేతురు అందులో ఒక బండ వంటి వానిగా పేర్కొనబడ్డాడు. కనుక పేతురు, సీమోను, ఇతడు కంటే ముందుగా ఆంద్రేయ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా యోహాను సువార్త చెప్తుంది. ఆండ్రూస్, మొట్టమొదట ఆంద్రేయే ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఈ ఆంద్రేయ అనేటివాడు మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆంద్రేయతో చెప్పాడు, నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైన యోగ్యుడును కాను అని చెప్పిన సందర్భంలో ఈయన లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఆయన వెంబడించడం ప్రారంభించారు. తదుపరి అతడు సీమోను తీసుకుని వచ్చాడు తన సోదరుణ్ణి. వీరిద్దరు బ్రదర్స్, అన్నదమ్ములు. ఇంకొక అన్నదమ్ములు ఉన్నారు, జబదయి కుమారులు, వారు యోహాను, యాకోబు. వీరికి ఉరిమెడి వారు బోయనెర్గెసు అనేటువంటి పేరుంది. యాకోబు, యోహాను, పేతురు అనే ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇన్నర్ సర్కిల్లో, ఈ 12 మందిలో మరి సమీపముగా, అధికంగా కొన్ని ప్రాముఖ్య సంఘటనలలో యేసు వీరిని ఆయనతో తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. చూడండి, యాయీరు కుమార్తెను బ్రతికించడానికి ప్రభు వెళ్ళినప్పుడు గదిలోనికి తీసుకుని వెళ్ళినటువంటి శిష్యులలో ముగ్గురు యాకోబు, యోహాను మరియు పేతురు భక్తుడు. అలాగే ప్రభువారు గెత్సెమనే వనంలో ఆఖరి రాత్రి ప్రార్థనకు వెళ్ళినప్పుడు కూడా యాకోబు, యోహాను, పేతురు అని వారిని వెంటబెట్టుకుని వెళ్ళాడు. కనుక ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆయన రూపాంతరం చెందినప్పుడు పర్వతం మీద యాకోబు, యోహాను, పేతురులే అక్కడున్నారు, సమీపంగా ఉన్నారు. ఈ ముగ్గురికి చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. ఈ బోయనెర్గెస్సులో అనే ఈ ఉరిమెడి వారిగా పేరుగాంచిన అన్నదమ్ములు ఒకళ్ళైతే, సాఫ్ట్గా ఉన్నటువంటి అన్నదమ్ములు పేతురు మరియు ఆంద్రేయ. చూడండి, ఈ ప్రత్యేకమైనటువంటి జంటల్లో యేసు మరణానంతరం సంఘ స్థాపన జరిగిన తర్వాత ఫస్ట్ మార్టైర్గా యోహాను సోదరుడైన యాకోబు కనిపిస్తాడు. 12 మంది అపోస్తలుల్లో యూదా మినహా తీసేస్తే మొదటగా ప్రభువును వెంబడించిన 11 మందిలో మొదటగా హేరోదు చేత తల నరకబడి చంపబడిన వాడిగా అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో యోహాను సోదరుడైన యాకోబు కనిపిస్తాడు. జేమ్స్ అంటారు, ఆయన కనిపిస్తాడు. కనుక యేసు యొక్క శిష్యుల్లో మొదట పేతురు, రెండు అతని సోదరుడు ఆంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఈ యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు. చాలా జాగ్రత్తగా, యోహాను యేసు బహుగా ప్రేమించిన వాడు, పేతురు యేసును బహుగా ప్రేమించిన వాడు. వింటున్నారా? పేతురు యేసును బాగా ప్రేమించాడు,
యేసు యోహానును బాగా ప్రేమించాడు. అందుకనే యోహానును గురించి రాస్తున్నప్పుడు ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు అని రాయబడింది. తదుపరి యోహాను వయసులో కూడా చిన్నవాడు. యోహాను అనేటువంటి శిష్యుడు యేసు యొక్క తల్లి అయిన మరియ యొక్క బాధ్యతలు యేసు మరణానంతరం స్వీకరించినవాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి దర్శనాన్ని పద్మాసు దీపంలో పొంది ప్రకటన గ్రంథాన్ని రాసినవాడు. 3 పత్రికలు, 1 సువార్త, ప్రకటన గ్రంథం, ప్రత్యక్ష గ్రంథం రాసినటువంటి వాడు యోహాను. కనుక జబదయి కుమారులు యాకోబు మరియు యోహాను వీరు జాలరులు. ఆంద్రేయ, పేతురు వీరు కూడా జాలరులే. ఈ నలుగురు కూడా చేపలు పట్టుకునేటువంటి వారిలోనే గలనీయులు, చేపలు పట్టుకునే వారిలోనే ఉన్నారు. వీరిని ప్రభువారు తన సేవార్థమై మనుషుల పట్టు జాలరులుగా ఉండటానికి పిలిచినప్పుడు పేతురు, ఆంద్రేయ తమ వలలను దోణలను విడిచి వెంబడించారు. యోహాను, యాకోబులు కూడా తమ తండ్రిని జబదయిని వేరొకరికి అప్పగించి వారు మినిస్ట్రీకి వచ్చారు. వారిని పిలిచిన పిలుపు సువార్తల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. తదుపరి ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి అయిన మత్తయి. ఫిలిప్పు అపోస్తల కార్యముల గ్రంథంలో ఫిలిప్పును గూర్చినటువంటి వేరొక ఫిలిప్పు, యేసు శిష్యుడు ఫిలిప్పు వేరు, సంఘం ఏర్పడిన తర్వాత ఏర్పరచబడిన ఫిలిప్పు వేరు. ఫిలిప్పు, బర్తొలొమయి వీరి హిస్టరీ ఎక్కువగా మనకు కనిపించదు. బైబిల్ గ్రంథంలో వీరి పరిచర్యను గురించి ఎక్కువ కనపడదు, మనకు ఎక్కడ కనపడదు. తోమా, తోమా అంటే మనకు తెలుసు. తోమా అనే మాట దిదుమా అనబడిన తోమా అని వ్రాయబడింది. తోమాకు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అతడు మన భారతదేశానికి వచ్చిన యేసయ్య శిష్యుల్లో ఒకడు. డైరెక్ట్ డిసైపుల్, యేసు ప్రభువు వారిని డైరెక్ట్గా చూచిన వ్యక్తి. భారతదేశానికి వచ్చాడు. మెడ్రాస్లో సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటిది కట్టబడింది. ఆయన అక్కడ చంపబడ్డాడని, ఆ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటన చేశాడని మనకు చరిత్ర చెబుతోంది. ఈ తోమా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత పునరుద్ధరణ లేచినప్పుడు తోమా లేని సమయంలో శిష్యులు ఉన్నటువంటి తలుపులు వేయబడిన గదిలో యేసు ప్రవేశించారు. ఆ సమయంలో తోమా లేడు. తోమా మరలా వచ్చినప్పుడు చెప్పారు ప్రభువు లేచాడు అని చెప్తే అతను నమ్మలేదు. ఆయన గాయాలలో వేలు పెట్టి ఆయన ప్రక్కలో చేతిని ఉంచి చూస్తేనే కానీ నమ్మను అన్న తోమా. అతడు భారతదేశానికి సువార్తను తీసుకొచ్చినటువంటి వాడిగా మనం చరిత్ర చూస్తున్నాం. తదుపరి ఈ మత్తయి సువార్త రాసిన సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా బరబ్బాకు స్నేహితుడు. బరబ్బా ఆ కాలంలో బందిపోటుగా పేరుగాంచాడు. యూదుడే కానీ అతడు రోమన్స్ నుంచి యూదుల విమోచనార్థం, లిబరేషన్ కొరకు పోరాటం చేస్తున్నటువంటి యోధుడు. అతనితో కానటువంటి పని యేసు వెనక జనసమూహాలు వెళ్ళటాన్ని బట్టి యేసు చేత సాధించవచ్చు అనే ఉద్దేశంతో యేసును వెంబడించాడు. యేసు రాజ్యం వేరు, ఈ లోక రాజ్యం వేరు అనే పంథాను అతడు గుర్తించిన తర్వాత భౌతిక రాజ్యాన్ని కోరుకున్నటువంటి ఇస్కరియోతు యూదా ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మటానికి అతడు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు ప్రధాన యాజకులతో. కనుక ఈ 12 మంది యొక్క చరిత్ర నేను చెప్పడం ప్రారంభిస్తే, బైబిల్ బేస్డ్గా మనం గనక ప్రారంభిస్తే చాలా ఎపిసోడ్స్ పడతాయి. కానీ వీరి గురించి ఇంకా మనం న్యూ టెస్ట్మెంట్లో ముందుకు వెళ్ళినప్పుడు, అవసరమైన క్యారెక్టర్స్ రివీల్ అయినప్పుడు మనం వాటిని అత్యధికంగా ధ్యానం చేస్తాం. 5వ వచనం,
యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. చూడండి, యేసు 3.5 సంవత్సరాల పరిచర్యలో శిష్యులను పంపిస్తున్నప్పుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. యేసు పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులను పంపుతూ చెప్పిన మాటలు వేరు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన శిలువ మరణం పొందక పూర్వము ఆయన పరిచర్యలో ఆయన శిష్యులను పంపుతూ ఉన్నటువంటి విధానం వేరు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన శిష్యులను ఇద్దరిద్దరుగా పంపుతున్నాడు. పంపుతున్నప్పుడు ఏమని చెప్పారంటే, అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశించకండి, గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకి వెళ్ళండి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఈ కమిషన్ వేరు, ఇది గ్రేట్ కమిషన్ కాదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన ఈ గ్రేట్ కమిషన్ యేసు పునరుద్ధానంతరం ఇచ్చినటువంటిది. యేసు బ్రతికి ఉండగా యూదుల యొద్దకు, యూదుల కొరకు వచ్చిన క్రీస్తును గుర్చినటువంటి వివరణ చెప్పటం కొరకు, యేసే క్రీస్తు అనేటువంటిది యూదులు తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా ఆయన శిష్యులు యూదుల వరకే వెళ్ళాలి అని, నశిస్తున్న ఇశ్రాయేలు వంశం వద్దకే వెళ్ళండి అని చెప్పి వారిని పంపిస్తున్నాడు. వెళ్ళి చెప్పాల్సిందేమిటి? పరలోక రాజ్యం సమీపించింది. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందుతిరి, ఉచితముగా ఇయ్యండి. ఈ పదం నాకు చాలా ఇష్టం అండి. నా పరిచర్య ఇట్లా సాగాలని నేను ఆశపడతాను. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యండి. సోదరట, సోదరి, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా శిష్యులకు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం ఉచితంగా ఇవ్వబడింది. వారి అధికారాన్ని ఉచితంగా పొందారు కనుక దానిని ఉచితంగానే ప్రజల సేవార్థం ఖర్చు పెట్టాలి వాళ్ళు. కనుక ఉచితంగా పొందారు. రోగులను స్వస్థపరచండి, ఉచితంగా స్వస్థపరచండి. దయ్యాలను వదిలించి పీడితులను బాగు చేయండి, ఉచితంగా చేయండి. సేవకులకు ఎంతో గొప్ప మాదిరి ఈ మాటలు, ఎంతో అవసరమైన మాటలు. డబ్బుకు పరిచర్యకు ముడి పెట్టడం లేదు ప్రభు. లోకంలో మన ఇన్వెస్ట్మెంట్ను బట్టి మనం ప్రాఫిట్ను ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ గాడ్స్ మినిస్ట్రీలో అట్లా కాదు. యూ షుడ్ ఇన్వెస్ట్ యువర్ లైఫ్, యువర్ టైం. దేని కొరకు అంటే దేవుడు నిన్ను ఆయన నుంచి రివార్డు కోరుకోవటం కొరకు నీ లైఫ్ ఇన్వెస్ట్ చేయమంటాడు తప్ప ప్రజల నుండి నీవు లాభం పొందటం కొరకు నీ జీవితాన్ని ఇన్వెస్ట్ చేయటం కాదు. ప్రభువు తిరిగి వస్తున్నప్పుడు మన జీతాలు తెస్తాడు, మనకు రివార్డ్స్ ఇస్తాడు. కనుక ఉచితముగా పొందుతిరి, ఉచితంగా ఇయ్యండి. కుష్ఠవ్యాధి వాడిని బాగు చేస్తే ఇంత, గుడ్డివాడికి కళ్ళు తెప్పిస్తే ఇంత రేటు, చనిపోయిన వాడు లేపితే ఇంత రేటు. అంతటి ప్రమాదం ఉంది వాళ్ళు వెళ్ళిన అధికారాన్ని వినియోగించినప్పుడు మనసు నియంత్రణ తప్పి ఆర్థిక లబ్ధికి శోధించబడే అవకాశం ఉంది. అందుకే ప్రభు చెప్తున్నారు, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సంచులలో బంగారమైన, వెండైన, రాగైన, ప్రయాణము కొరకు జోలైన, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను సిద్ధపరచు కొరకుని. ఇట్స్ అ డిఫరెంట్ కమిషన్. మనం ఏం చేస్తాం? మనం సూట్ కేసు సర్దుకుంటే బట్టలు పెట్టుకుంటాం, డబ్బులు పెట్టుకుంటాం, వీలైతే ఏటీఎం కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాం, సిద్ధపరుచుకుంటూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, సిద్ధపరచుకొనకుడి, సిద్ధపరచుకొనకుడి. యేసు తన పరిచర్య కొరకు ఏమి సిద్ధపరచుకోలేదు, తాను వెళుతూ వెళ్ళిపోయాడు.
ఆయన శిష్యులకు కూడా నేర్పిస్తుంది అదే, వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని వెళ్ళమంటే 100 ప్రశ్నలు అడుగుతాం. వనరులు ఏంటి, మోడ్ ఆఫ్ ట్రావెల్ ఏమిటి, వెళ్ళినాక ఎక్కడుండాలి, మా అకామిడేషన్ పరిస్థితి ఏమిటి, మా రిటర్న్ జర్నీ పరిస్థితి ఏమిటి, ఎన్ని ప్రశ్నలు అడుగుతాం మనం. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ సంచుల్లో బంగారం, వెండి, రాగి ఏమీ పెట్టుకోకండి. ప్రయాణ కొరకు జోలైనంటే బాక్స్, ట్రావెలింగ్ కిట్, దానిలో వస్త్రాలైనా దేని కొరకు సిద్ధపరచుకోకండి. ఎందుకనగా పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. ఎంత గొప్ప ప్రశ్న. ప్రభు పరలోక ప్రార్థనలో అనుదిన ప్రార్థనే నేర్పించాడు తప్ప ఏమాత్రం కూడా వేరొక విధానంలో ఆయన అనుదిన ఆహారం కొరకు ప్రార్థన నేర్పాడు తప్ప నెలవారీ ప్రార్థన, నెలవారీ భత్యం కొరకు, సంవత్సరంకి ఒకసారి ప్రొవిజన్ కొనుక్కోవటం, మనీ అడగటం కొరకు నేర్పించలేదు. డే టు డే లైఫ్లో, అనుదిన జీవితంలో దేవుని పరిచర్యలో ఉన్నవారు, దేవుని విశ్వసించినటువంటి వారు సమస్తము కొరకు ఆయనపై ఆధారపడేటువంటి జీవితంలో కనిపించాలి. ఆ యాటిట్యూడ్ కలిగి ఉండాలి అనేది బోధించబడుతున్నాం. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయండి. సోదరుడా, సోదరి, 10వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను ఇశ్రాయేలు సమాజంలోనికి పంపిస్తున్నారు. నశిస్తూ ఉన్న ఇశ్రాయేలు సమాజం దగ్గరకే మీరు వెళ్ళండి. నశిస్తున్న ఇశ్రాయేలు గమనిస్తున్నారా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు అని వ్రాశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారు. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలకు మంచి కాపరి. ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ఈ దొడ్డివి కాక వేరొక గొర్రెలు నాకున్నాయి కనుక అప్పుడు 2 మందలు 1 మంద అవుతాయి అని చెప్పారు. ఈ దొడ్డివి కాక వేరొక గొర్రెలు నాకున్నాయి, అప్పుడు అవి 2 ఏకమందగా కూర్చబడతాయి అనే మాటలు చెప్పారు. ఇవి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాపరిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథంలో 100వ సంకీర్తనలో మనము ఆయన మేపు గొర్రెలము అని కీర్తనాకారుడు ప్రస్తుతించాడు. 23వ సంకీర్తనలో నేను యెహోవా నా కాపరి అని ప్రస్తుతించాడు. కనుక విశ్వాసులు గొర్రెలుగా, అవిశ్వాసులు మేకల గుంపుగా విభజించబడిన విధానం ప్రభువే స్వయంగా చెప్పారు. వీటిని ఆధారంగా, ఈ వచనాల ఆధారంగా మనం చూస్తే, నశిస్తున్నటువంటి గొర్రెలు అనగా అబ్రహాము చేత వాగ్దానం, అబ్రహామునకు నిబంధన చేసిన దేవుడు అబ్రహాము యొక్క సంతానాన్ని ఆ నిబంధన చొప్పున తన యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి వారికి తోడుగా ఉంచుతూ వచ్చాడు. వారిని తన ప్రజలుగా ప్రకటించాడు. అబ్రహాము యొక్క సంతానములో సహితం ఆయన యందు అవిశ్వాసం ఉంచిన వారు
దేవునిని విశ్వసించని వారు, ప్రభువును తృణీకరించిన వారు నశించిపోతున్నారు. కనుక విశ్వసించని వారి మధ్యన విశ్వసించునట్లుగా కార్యము జరిగించు నిమిత్తం నశిస్తున్న గొర్రెలైన ఇశ్రాయేలు వంశాల్లో ఉన్న యూదుల యొద్దకు వెళ్ళండి అని శిష్యులను మొదట పంపిస్తున్నాడు. అయితే వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి చూడండి. ఒక కంపెనీ రిప్రజెంటేటివ్ ఆ కంపెనీ ప్రొడక్ట్ను తీసుకుని సమాజంలోనికి వెళ్ళేప్పుడు ఇలా వెళ్ళాలి అని కొన్ని నియమ నిబంధనలు ఇస్తారు. ఇంత స్టాక్ పెట్టుకోవాలి, ఐడెంటిటీ కార్డు ఉండాలి, టై కట్టుకోవాలా, బెల్ట్ వేసుకోవాలి, టక్ చేసుకోవాలి, షూ వేసుకోవాలి, ప్రాపర్ మంచి బ్యాగ్ ఉండాలి, ఆ బ్యాగ్లో కావలసిన ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఇంత డబ్బు క్యారీ చేయొచ్చు, ఇది పద్ధతి. అది ఒక పంపించేటువంటి వ్యక్తులు. అది భౌతిక పరంగా ఏ ఉద్యోగాన్ని నిర్వర్తించటానికి బయలుదేరినప్పటికీ కూడా అనేకమైనటువంటి అమరికలను సిద్ధపాటును కలిగి బయలుదేరమని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన సేవ నిమిత్తం తన శిష్యులను పంపిస్తున్నప్పుడు సిద్ధపడుటను గుర్చిన, భౌతిక సిద్ధపాటును గుర్చిన విషయాలను పక్కకుంచారు. అయితే వారి అంతరంగ సంబంధమైన సిద్ధపాటుకు ప్రాధాన్యత ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం చివరి భాగానికి వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి పరిస్థితి కలిగి వెళ్ళాలి దేవుని సేవకు వెళ్ళేవాళ్ళు అనేది రాస్తాడు. విశ్వాసి ఎటువంటి స్థితి కలిగి ఉండాలి? విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, రక్షణ అనే శిరస్త్రాడు, నీతి అనే మైమరుపు, సత్యం అనే దట్టి, సిద్ధ మనసు అనేటువంటి జోడు అనే 6 రకాలైనటువంటి ఆర్మర్ ధరించుకుని వెళ్ళాలని న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్కి చెప్పాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులను పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన కొన్ని పనులను చేయమన్నాడు. వెళ్ళి ప్రకటన చేయండి, స్వస్థతలు చేయండి, చనిపోయిన వారు లేపండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందారు ఉచితంగా ఇయ్యండి అని చెబుతూ మీ ప్రయాణమునకు 2 అంగీలైనా, చెప్పులనైనా, చేతికర్రనైనా, వెండి బంగారాలైనా, రాగినైనా, జోలనైనా సిద్ధపరచుకొనకుడి. సిద్ధపరచుకొనకుడి. ఇదేమిటి? ఎట్లా ఇది నూతనంగా ఉందే? అవును, యేసు బాట నూతన బాట. యేసయ్య మార్గం లోకానికి అర్థమయ్యేది కాదు. లోకస్తుల సిద్ధపాటుతో దైవిక సంబంధమైన కార్యాలు జరగవు. సోదరుడా, సోదరి, గుర్తుపెట్టుకో. ఇవేమి సిద్ధపరచుకొనకండి అని చెబుతున్నాడు. 10వ వచనం, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ప్రశ్నార్థకం. ఈ మాట నేను పదే పదే దైవజనులకు చెప్తూ ఉంటాను. పనివాడు ఆహారమునకు పాత్రుడు. పనివాడు ఆహారమునకు పాత్రుడు. అలాగే నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము ఉంచవద్దు. జీతం, పనిచేసిన వారికి జీతం ఖచ్చితంగా ఇవ్వాలి. దేవుడు న్యాయవంతుడు. ఎంత న్యాయవంతుడు! అనుదినము ఆహారం ఇస్తాను అనేటువంటి వాగ్దానం చేశాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థించమన్నాడు. పనివాడు జీతానికే కాదు పాత్రుడు, పనివాడు ఆహారానికి కూడా పాత్రుడు అంటున్నాడు ప్రభు. అవునండి, నమ్మదగిన పరలోకపు యజమాని ఈ ప్రభువు తన సేవార్థమై వెళ్ళిన వారిని ఫలితాలపై
ప్రశ్నించక ఫలితాన్ని తన చేతిలో ఉంచుకున్నవాడై వెళ్ళినందున అట్టి వారికి అద్భుతమైనటువంటి ఆహార వసతిని ఇచ్చేటువంటి దేవుడు. దైవ సేవకుల యొక్క జీవితాల్లో ఇది ఖచ్చితంగా అనుదినము జరిగే ప్రక్రియ. మరియు మీరు ఏ పట్టణములోనైనను ప్రవేశించినప్పుడు, గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి ఆ పట్టణము నుండి వెళ్ళే వరకు అతని ఇంట బస చేయుడి. చూడండి, ఎవడు యోగ్యుడు అనగా ఎవడు సమాజములో యాక్సెప్టెన్స్ ఉన్నవాడు. ఎందుకంటే టెస్ట్ మనీ, పబ్లిక్ టెస్ట్ మనీ ఎలా ఉంది? ఈ పట్టణం ఏలూరు పట్టణంలో నిన్ను, నీ కుటుంబాన్ని, లేకపోతే నీవు నివసిస్తున్న గ్రామంలో నిన్ను, నీ కుటుంబాన్ని యోగ్యులుగా ఎంచుతారా? యోగ్యులుగా ఎంచదరా? ఒక్కసారి ఆలోచన చేయాలి. లోభిగా ఎంచుతారా? లోకస్తునిగా ఎంచుతారా? నిన్ను యోగ్యునిగా, విశ్వాసులలో ప్రయోజనకరమైన పాత్రగా ఎంచుతారా? మీరు యోగ్యుడెవడో విచారణ చేయండి. దైవ సేవకులు దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మన అవసరతలు తీరుస్తాడని నమ్మకం ఉంచండి. యోగ్యులను దేవుడు ఏర్పరుస్తాడు. అతని ఇంట బస చేయండి. అంటే దైవ సేవకుణ్ణి చేర్చుకున్నవాడు, సంరక్షించి పోషించి సహకరించువాడు యోగ్యుడైనటువంటి పాత్రగా ఉంటాడనేది మనకు అర్థమవుతుంది. యోగ్యుల ఇంటే వీరుంటారు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి. ఎట్లా యోగ్యుడనేది తెలుస్తుంది? ఒక పర్సనల్ టెస్ట్, యాసిడ్ టెస్ట్ లాంటిది ఇచ్చాడు. మనమే ఆ టెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిలో ప్రవేశిస్తూ శుభమని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకు వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. వింటున్నారా? ఇల్లు యోగ్యమైనదైతే మీకు సమాధానం వస్తుంది అనగా మిమ్మల్ని ఉండమని చెప్పేటువంటి ఆన్సర్ మీకు దొరుకుతుంది. కనుక ఆతిథ్యము ఇవ్వకుండా నీవు యోగ్యుడవు కాలేవు. నీవు దేవుని పేరిట వచ్చు వారిని ఆదరించకుండా నీవు యోగ్యుడవు కాలేవు. చాలా కుటుంబాలు దైవ సేవకులకు ఆతిథ్యము, వసతి ఇచ్చే కుటుంబాలుగా ఉంటాయి. ఏలూరు పట్టణంలో అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దైవ సేవకులు సభల నిమిత్తం వచ్చినప్పుడు మా కుటుంబాన్ని అలా దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కొరకు ఎప్పుడు తెరిచి ఉంచేవాళ్ళం మేము. మా తండ్రి గారి గృహం ఆ విధంగా ఎప్పుడు సేవకుల కొరకు ఓపెన్ డోర్స్ ఉండేవి. అలా ఏలూరు పట్టణంలో చాలా కుటుంబాలు తెలుసు నాకు. దైవజనులు వచ్చారు అంటే వారిని స్వీకరించడానికి ఇష్టపడిన వారు. బైబిల్ గ్రంథంలో ఎలీషా భక్తుని షూనేమియురాలు అలానే స్వీకరించారు. ఆ దైవజనునికి ఒక రూమ్ కట్టించి, ఒక బెడ్ వేయించి, ఆహారం కొరకు ఏర్పాట్లు చేసి, ఎప్పుడు షూనేముకి వచ్చినా మా ఇంటే ఉండండి అని బతిమలాడింది ఆవిడ. దైవజనులను ఈ దినాన గౌరవించని వాడు యోగ్యుడు ఎట్లవుతాడు? చాలా సంఘాల్లో ఈ దినాల్లో మనం చూస్తుంటే సేవకులను ఏడ్పించి అయోగ్యులు కనిపిస్తున్నారు. ఎంత విచారకరం! వారి యొక్క పరిస్థితి వారికే భవిష్యత్తులో అర్థమవుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది మాకనేది. సమాధానం రాకపోతే వెళ్ళిపోండి, ఆ స్థలం నుంచి వెళ్ళిపోండి. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక
మీ మాటలు వినక ఉంటే మీరు ఆ ఇంటినైనా పట్టణమునైనా విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి. మీ పాద ధూళి దులిపివేయండి. మీ సమాధానం రాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పాద ధూళి విమర్శ దినమున సొదొమ గొమొర్రాల ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉంటుందట, ఆ ఇంటి కంటే, ఆ పట్టణం కంటే కూడా. దైవ సేవకులను చేర్చుకున్నటి ద్వారా సువార్త ప్రకటనకు చక్కటి అవకాశం కలుగుతుంది. ఆ పట్టణ రక్షణకు పాత్రగా ఆ గృహం ఉంటుంది. కనుక ప్రజల రక్షణార్థం ఎవరైతే సహకరించటం లేదో వారి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు పాద ధూళి, నాట్ ఫర్ ద జడ్జిమెంట్, తీర్పు కొరకు కాదు, మీ పాద ధూళి విసిరేయమంటోంది ప్రభు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తీర్పు తీర్చటానికి ఆ యొక్క అవకాశమును వారు పోగొట్టుకుంటున్నారు. ఆ అవకాశం వారు పోగొట్టుకుంటున్నారు. కనుక నిశ్చయముగా సొదొమ గొమొర్రాల గతి ఓర్వదగినదే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సువార్తకు స్థానం ఇవ్వరో, ఏ పట్టణమైతే సువార్తను ఇన్వైట్ చేసుకోదో, ఆటోమేటిక్గా ఆ పట్టణం నాశనం అయిపోతుంది. సోదరుడా, సోదరి, ప్రభు లేక నశించే జనాంగంగా ఉంటారు వారు. కనుక సువార్తకు, సువార్తికులకు ద్వారం తెరవండి, అట్టి ఇండ్లు యోగ్యమైనవి అని ప్రభు చెబుతుంటే, ఈ దినాల్లో చాలా సంఘాల్లో సేవకులను మీ ఇంటికి రానియకండి, ఇతర సేవకులననే అబద్ధ బోధ జరుగుతోంది. కొన్ని సంస్థలు, కొన్ని సంఘాల వారు మన ఫెలోషిప్, మన సహవాసం, మన చర్చ్, మన పెద్దలు, మన చర్చి వారు తప్ప ఇతర ఏ సేవకుని రానియకండి, ఆదరించకండి, సహకరించకండి, సహాయం చేయకండి అని చెప్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? యోగ్యుడైతే సమాధానం వస్తుంది అంటున్నాడు. కానీ ఇప్పుడైతే స్వార్థభరిత దైవ సేవక బృందాలు లేచాయి. అది తప్పుడు బోధ. నేను పలుమార్లు చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. అలాంటి బోధ చేస్తున్న సేవకుడికి వాక్యములో బేస్ ఏమిటో చూపించమనండి. వాక్యములో బేస్ ఏమిటి? అబద్ధ బోధకులైతే అబద్ధ బోధకులను మీరు రాణిస్తుంటే, ఒకవేళ లేదా అబద్ధ బోధకులు ఈ విధంగా మీ ఇంటికి వచ్చేస్తుంటే, మీ సేవకుని కాళ్ళని అప్పచెప్పండి, వాక్యం చేత ఎదిరించమని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పని చేయకపోగా ఈ పని చేయొద్దని చెప్పే తత్వం. దేవుని సేవకులను గౌరవించండి, ప్రేమించండి, పోషించండి. నా మాట వినబడుతుందా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఓన్ అసోసియేషన్స్ మీరు పోషించండి. నా నామము పేరట ఈ చిన్నవారిలో ఒకరికి గుక్కెడు చన్నీళ్ళిచ్చిన వాడు ప్రతిఫలం పోగొట్టుకోడని ప్రభు వాక్యం ఘోషిస్తుంటే, ఎన్నడూ వాక్యానికి లిమిటేషన్స్ వేయద్దు అని ప్రభు నామంలో నేను కోరుతున్నాను, మనం చేస్తున్నాను. 16వ వచనంలో వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్తున్నాయి. మనుషుల మధ్యకు మనుషులు వెళ్తున్నారు. కానీ ఎట్లా వెళ్తున్నారట? తోడేళ్ల మధ్యకు వెళ్తున్న గొర్రె పిల్లలు. తోడేళ్ల మధ్య గొర్రెలు వెళితే చీల్చేస్తాయి. నిజమే. ఎవాంజలిజం డేంజరస్ టాస్క్, డేంజరస్ జాబ్, ప్రమాదకరమైనటువంటి ఉద్యోగం. పరిశుద్ధాత్ముడే తోడుగా ఉన్నారు, లేకపోతే చీల్చేస్తాయి ఈ తోడేళ్లు. సమాజం తోడేళ్లు వంటి స్వభావం విశ్వాసులను బ్రతకనివ్వటం వాటికి ఇష్టం ఉండదు. తోడేళ్లు గొర్రెలంటే ఎట్లా పడవు, వాటిని చీల్చాలనుకుంటాయో
అవిశ్వాస సమాజం విశ్వాసులను బాధ పెట్టాలనుకుంటారు. కనుక వారి మధ్యకు వెళుతున్నారు కనుక మీరు ఎట్లుండాలి? పాము వలె వివేకంగాను, పావురాల వలె నిష్కపటముగాను ఉండాలి. వివేకంగాను ఉండాలి, నిష్కపటంగాను ఉండాలి. ఇది క్రైస్తవునికి కత్తి మీది సాము వంటి ఎక్సర్సైజ్. వివేకంగా ఉండాలి అనగా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు, మన అవిశ్వాసులతో స్నేహంగా ఉండాలి. అవిశ్వాసులతో మాట్లాడకపోతే వెళ్ళిపోతాం. నువ్వు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో 20 ఇళ్ళు 25 ఇళ్ళు ఉంటాయి, అంతా విశ్వాసులు ఉంటారు కదా, అధిక శాతం అవిశ్వాసులు ఉంటారు. మరి వారి మధ్యన స్నేహంగా మెలగద్దా? స్నేహపూరిత వాతావరణంలోనే మెలగాలి. నీ పరిశుద్ధత, నీ నిష్కాపట్యము నువ్వు చూపించాలి, కపటం లేని స్థితి నువ్వు చూపించాలి. అదే సమయంలో వివేకంగా కూడా ఉండాలి. ఏది చేయదగునో ఏది చేయకూడదో ఎరిగినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. సోదరుడా, సోదరి, పాము వివేకంగా ఉంటుంది, అతి జాగ్రత్తగా ఉంటుంది. కలుగులో నుంచి ఒక్క క్షణంలో తలపైకి తెచ్చి ఆ క్షణంలోనే తల అటు ఇటు తిప్పి ఇటుప్రక్క అటుప్రక్క కొన్ని మీటర్ల దూరంలో ఏ శత్రువు ఉన్నాడో లేడో పరిశీలించేసుకుంటుంది. వివేకం గలది, అశ్రద్ధ చేయదు. చూడండి, మనుషులు నడయాడుతున్న చోట పాములు సంచారం చెయ్యవు. మనిషి నడక సాగుతుంటే భూమిలో వచ్చే వైబ్రేషన్స్ పాము సెన్స్ చేస్తుంది, ఆ వైపు వెళ్ళదు. కనుక వివేకం కావాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ సంకీర్తన 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక. వివేకం అంటే అదే. వివేకం అంటే అది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూర్చున్నాము, అందరితో కూర్చుంటాం. అది కాదు నేను చెబుతాను. సమాజంలో నీవు ఎటువంటి వ్యక్తులను తారసపడుతున్నావు, ఎటువంటి వ్యక్తులు నీవు సహవాసం ఉండబోతున్నావో వారి మధ్య నీ క్రిస్టియన్ క్యారెక్టర్, కాండక్ట్, ఇంటగ్రిటీ నువ్వు జాగ్రత్త చేసుకోవలసిన బాధ్యత నీదే. వివేకము దేవుడిస్తాడు నీకు. ఆ వివేకం కొరకు నీ ప్రార్థనలో నువ్వు గడపాలి. మనుష్యులను గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. వీరికి అన్యజనులకు సాక్షార్థమై నిమిత్తం, నా నిమిత్తం మీరు అధిపతుల ఎదుకు, రాజుల ఎదుకు తేబడతారు. మనుషులతో జాగ్రత్తగా ఉండండి, మనుషులతో జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని అన్యాయపు విమర్శలకు గురి చేసినప్పుడు అబద్ధ సాక్షులు వచ్చారు. మనుషులతో జాగ్రత్తగా ఉండండి అంటే ఇక మనుషులతో కలవకండి అని చెప్పట్లా ప్రభు. కలవండి, మాట్లాడండి, మంచిగా వ్యవహరించండి, వారితో ప్రేమగా ఉండండి, కానీ మెలకువగా ఉండండి. వారి హృదయ ఉద్దేశాలు వాక్య వ్యతిరేకంగా బయలుపడుతున్నప్పుడు వాటితో ఐడెంటిఫై కాకండి. ఈ మనుషులు మిమ్మల్ని పట్టి బంధిస్తారు, రాజుల ఎదుటికి తీసుకెళ్తారు. ప్రధానంగా ఇది శిష్యులకు చెప్తున్నాడు, డైరెక్ట్గా ఆయన శిష్యులకు చెప్తున్నాడు. ఏమని? మీరు అధిపతుల యొద్దకు, రాజుల దగ్గరికి తేబడతారు, వ్యతిరేకంగా మీపై లేస్తారు మనుషులు. మీరు ఎప్పుడైతే వారిని ప్రేమించి సువార్త చెబుతున్నారో వాళ్ళు మీకు వ్యతిరేకంగా లేస్తారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. వారి మధ్యకు మీరు వెళ్తున్నారు. 18వ వచనం నుండి చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 12 మంది శిష్యులను ఇశ్రాయేలు వంశములో నశిస్తున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి అని చెబుతూ ఆయన శిష్యుల్ని సువార్త నిమిత్తం పంపించారు. వారు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి,
వారు వెళ్ళి ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎలా సిద్ధపాటు, ఎంత వరకు అవసరం, ఇవన్నీ కూడా ప్రభు వాళ్లకు బోధిస్తూ వారు వెళ్ళినందున వారు పొందబోయే శ్రమలను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు పంపుతున్నానని చెబుతూ ఏం జరుగుతుంది వారు ప్రభు నామాన ప్రజల మధ్యకు వెళితే అనేది వర్ణించారు. చదువుకుందాం 18వ వచనం. మనుష్యులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టించెదరు. మనుషులను బట్టి జాగ్రత్త పడండి. ఇశ్రాయేలు వంశంలో ఉన్నటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సందర్భాన మనం చూచినప్పుడు బహుక్రూరులుగా కనిపించారు. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న వారు కనికరం అంటే ఏంటో ఎరుగకపోయారు. బలులనే కోరారు కానీ కనికరాన్ని వారు కోరలేదు. ఈ ప్రత్యేక వాక్య సందర్భంలో ప్రభు వారికి హెచ్చరికలు చేస్తూ సమాజ మందిరాలలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి నరావతారిగా వచ్చినటువంటి దేవుని వాక్యం. ఈ సత్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో వారిని కొరడాలతో కొట్టిస్తారట యూదా జనాంగం. బైబిల్ గ్రంథంలో చూడండి, అపోస్తులుల కాలం, ఆది అపోస్తులుల కాలంలో యేసు ప్రభువును వెంబడించినటువంటి అనేక మంది భక్తిపరులను హింసించారు, నిందించారు, దూషించారు, కొరడాలతో కొట్టించారు, సింహాలకు వేశారు, రంపాలతో ఖండించారు. కనుక ప్రభువు వారు సెలవిచ్చినటువంటి శిష్యులు హయాములోనే, జీవించిన కాలంలోనే ఇలాంటి ఘోరమైనటువంటి కలి యూదులు చేశారు. కనుక ప్రభువు చెబుతున్నారు, మిమ్మలను సమాజ మందిరాల్లో మహాసభలకు అప్పగించి కొరడాలతో కొట్టిస్తారని. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తం మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడదురు. అన్యజనుల సాక్షార్థం, యూదుల సాక్షార్థం యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి ఆ 11 మందిని మరియు మత్తీయును దేవుని యొక్క నామం పేరట బోధించిన కారణంగా వారిని అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తీసుకొని వస్తారట. అటువంటప్పుడు సాధారణంగా ఎవరైనా భయపడతారు. చూడండి, మీరు ఎందుకు చర్చ్ కండక్ట్ చేస్తున్నారు అని ఈ దినాన ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వస్తే ఈ దినం ఎంతగా మనం భయపడతాము సాధారణంగా. అంతేకాకుండా ఆ బాప్తిస్మాలు ఎందుకు ఇస్తున్నారు, ఇచ్చే ముందు పర్మిషన్స్ ఉన్నాయా, మీ యొద్దకు వస్తున్నటువంటి వారికి ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నారు, ఇది మత మార్పిడి కాదని మీరు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు, ఇటువంటి సన్నివేశాన్ని క్రియేట్ చేస్తే ఎట్లా భయపడతారో అలాగే ఆ దినాన ఆయన శిష్యులు కూడా ఆ విధంగా భయపడే అవకాశం ఉంది. వారు జవాబు చెప్పాలి. ఏ విధంగా వారు జవాబు చెప్పాలి, ఎట్లా వారిని వారు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, వారు ఏం మాట్లాడాలి, ఇది వారికి పెద్ద పజిల్. ప్రభువే చెప్తున్నారు, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏమి మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతపడకండి. ప్రభు యొక్క ఆదరణ మాటలు ఇవి. రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తేబడినప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, వారు పెద్దలు క్రూరంగా ఆలోచిస్తున్నారు, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అని మీరు ఆలోచించకండి. ఎందుకు ఆలోచించక్కర్లేదు, మీరేమి చెప్పవలెనో అది ఆ ఘడియలోనే మీకు అనుగ్రహించబడును. అపోస్తలులు ప్రభు పేరిట సువార్త ప్రకటనార్థం బయటికి వెళ్ళినప్పుడు వారిని హింసకు గురి చేసిన వారికి దేవుడు స్వయంగా ఆ భక్తుల యొక్క హృదయాల్లో నుండి ఆయన చూసుకుని మాట్లాడతాడు.
మీరేం చెప్పాలో అని ఆలోచన చేసుకోకండి, చింతించకండి. ఆ గడియలోనే మీరేం చెప్పాలో అది మీకే అనుగ్రహించబడుతుంది. దేవుడే మీ బోధకుడు అవుతాడు. దేవుడు మీ స్పోక్స్‌మన్ అవుతాడు. మీ పక్షంగా మాట్లాడువాడు ఆయనే. అప్పటి వరకు ఏం మాట్లాడాలో మీకు అర్థం కాదు, కానీ ఆయన మీకు మాటలు మీ నోటికి ఇచ్చినప్పుడు ఆయన స్వరం మీరు రిప్రజెంట్ చేస్తూ మాట్లాడగలుగుతారు. నిజమే. ప్రభు పేరిట నిలవాల్సి వచ్చినప్పుడు అధిపతుల ముందు, రాజుల ముందు మన మాటల కొరకు తడుముకోవలసిన పని లేదు. ప్రభువే వాటిని నడిపిస్తారు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. ఎంత విచిత్రమైన అనుభవం ఇది. సాధారణంగా విశ్వాసులు గజగజలాడిపోతారు. అట్లాంటప్పుడు మీరు భయపడకండి. మీ దేవుడు మీలో నుంచి మాట్లాడతాడు. మీ తండ్రి మీలో నుంచి మాట్లాడతాడు. మాట్లాడేది మీరు కాదు, ఆయనే మాట్లాడతాడు. సోదరుడా, సోదరి, కొన్ని మతాల వారు క్రైస్తవ విశ్వాసులను, బోధకులను ఎదిరించడానికి సంవత్సరాల కొలది ట్రైనింగ్, యాంటీ ఇవాంజలికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. వారిని ఎదిరించాలి అంటే మానవ జ్ఞానంతో లేదా పుస్తకం యొక్క ఆధారంగా ఎదిరించడం చాలా కష్టం. అట్లాంటప్పుడు కంగారు పడద్దు. మీ దేవుడే మీలో నుంచి మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఆయనకి ఎదురు చెప్పగలవాడెవడు? ఆయన 69 ప్రశ్నలు అడిగితే యోబు మౌనంగా ఉన్నాడు తప్ప ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. మానవుడు దేవుని ఎదుట ఏ పాటివాడు? దేవుడు తన కార్యాన్ని చేయగా మనం ధైర్యం వహించవచ్చు. 21వ వచనం, సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఒక కుటుంబంలో సభ్యులే రక్త సంబంధికులను, కుమారులను తండ్రి అప్పగిస్తాడు. కనుక ప్రభువు యొక్క శిష్యులకు బోధించబడుతుంది ఏమిటంటే, మీకు హింస కలుగుతుంది, మిమ్మల్ని చంపుతారు, అధైర్యం చెందద్దు. ప్రభువు కొరకు ప్రాణం పెట్టేవాడు, ప్రభువు కొరకు సమర్పణగా తన జీవితాన్ని ఇచ్చుకునేవాడు, అతడు దాన్ని ఎన్నడూ నష్టపోడనేది నేర్పించుతున్నాడు. మీరు నానామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడదురు. నానామం నిమిత్తం అందరి చేత ద్వేషించబడతారు. ప్రభు స్వయంగా చెబుతున్నాడు. ఈ రాత్రి కాలం ఎంతమంది మీరు ఆయన నామాన్ని బట్టి దూషించబడే పర్వంలో ఉన్నారు? ప్రభు చెప్తున్నారు తేటగా, ఆయన నామమును బట్టి విశ్వాసులు అయినటువంటి వారికి అనేక శ్రమలు కలుగుతాయి, ద్వేషించబడతారు. అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు, అంతవరకు ప్రభువుపై నమ్మికలో తప్పిపోయినటువంటి వాడు చక్కగా రక్షించబడతాడు. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి పారిపోండి. ఎంత గొప్ప మాట! మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు ప్రజలను, దేవుని ప్రజలను లోకం హింసిస్తున్నప్పుడు వారు ఎదిరించి ప్రతిహింస చేయకుండా వారు దాన్ని సహించి వేరొక ప్రాంతాలకు పారిపోవటం, అది వారి చేతగానితనం కాదు. అది వారి యొక్క మిషన్ కొరకు వారు అనుసరించవలసిన తత్వం. మీరు ఇశ్రాయేలు పట్టణంలో మనుష్య కుమారుడు వచ్చే వరకు సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, యజమానుడి కంటే దాసుడు అధికుడు కాడు. 24వ వచనంలో శిష్యుడు బోధకుని కంటే అధికం కాదు, దాసుడు యజమానుని కంటే అధికం కాడు. ఈ దినాల్లో ఎవరు ఎక్కువ, ఎవరు ఆధిపత్యంలో ఉన్నారు, ఎవరు అధికులు అనే దానిపై లోకంలో సర్వత్రా క్రిస్టియన్స్లో, నాన్ క్రిస్టియన్స్లో కూడా ఈ సమస్య దొరలుతూ ఉంది. అయితే క్రైస్తవుడు నేర్చుకోవలసిన ప్రధాన పాఠం, బోధకుని కంటే క్రైస్తవుడు విశ్వాసం ఎక్కువ కాదు. సోదరుడా, సోదరి, దాసుడు యజమానుని కంటే గొప్పవాడేమీ కాదు. కనుక బోధకుడు స్థానం బోధకునిదే.
శిష్యుని స్థానం శిష్యునిదే, దాసుడి స్థానం దాసునిదే, యజమానుని స్థానం యజమానునిదే. ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను. ఎన్నడూ గర్వించక సమాధానం కలిగి లోబడి ఉండటానికి ప్రయత్నించండి. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాను వలెను ఉండినా చాలు. ఇంటి యజమానునికి బయలుజూబులను వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. వాస్తవమైన మాట ఇది. యజమానునికి చెడ్డ పేరు పెడితే అతను వెంబడిస్తున్న మంచి సేవకునికి మంచి పేరు పెట్టరు, అతను కూడా అలాంటి పేరే పెడతారు. కాబట్టి మీరు వారికి భయపడకండి. మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. మరుగైనది రహస్యమైనది ఏదీ లేకుండా చేస్తాడు, బయలుపరచబడకపోదు మరుగైనది. అనేకులకు తెలియకుండా తీసుకునే సీక్రెట్ డెసిషన్స్ ఒక దినాన వాటి యొక్క విపరీతమైన పరిస్థితిని బట్టి, ప్రభువు దాన్ని బయలుపరచడాన్ని బట్టి వారు రహస్యమైనటువంటిది తెలియబడుతుంది అనేది తెలుసుకోవాలి. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పినది పేడల మీద ప్రకటించండి. సీక్రెట్లో ఉన్నది ఖచ్చితంగా డెలిబరేట్గా బయటకు వస్తుంది, హిడెన్గా ఉన్నటువంటిది ఓపెన్గా బయటకు వస్తుంది. ఇది మీరు నేర్చుకోవాలన్నాడు. ప్రతి క్రైస్తవుడు ఇది నాని తెలుసుకోవాలి. నా 19 సంవత్సరాల సేవా పరిచర్యలో ఈ విషయాలు నేను తేటగా గ్రహించాను. మనం ఏమై ఉన్నామో, మనం ఎట్లా జీవిస్తున్నామో అది ప్రభువు మీద ఆధారపడి కొనసాగించడం నేర్చుకున్నప్పుడు మన పరిచర్యలో అధికమైనటువంటి లాభప్రాప్తే ఉంటుంది ఆత్మల రక్షణ విషయంలో తప్ప ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు లేచినప్పటికీ కూడా వాటిని ప్రభువే సరిచేస్తాడు. మరియు ఆత్మను చంపనేరక దేహమనే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపు చేయగల వానికి భయపడి మిక్కిలి భయపడి ఉండండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సూచిస్తోంది ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సాధారణంగా మనుషులు శరీరాన్ని చంపుతారు. కనుక శరీరాన్ని చంపే మానవ మాత్రులకు భయపడకండి కానీ శరీరాన్ని ఆత్మను కూడా శిక్షింప చేయగలిగినటువంటి దేవుణ్ణి ఆయనకి భయపడండి. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నువ్వు ఎవరికి భయపడుతున్నావు? చాలామంది దేవుని బిడ్డలు లోకానికి, అధికారులకు వారు అనవసరంగా భయపడుతూ ఉంటారు. వాక్య వ్యతిరేకంగా లేచినటువంటి వారికి భయపడుతుంటారు. కానీ ప్రభువు చెప్తున్నాడు, వారికి భయపడకండి. ఎందుకంటే ఆయన ప్రభువు ఆత్మ ప్రాణం రెండూ కూడా నశింప చేయగలిగిన వాడు. కానీ మనుషులు కేవలం శరీరాన్ని మాత్రమే నాశనం చేస్తారు. అందుకే వాళ్ళకి భయపడద్దన్నాడు. సాధారణంగా మనుషులు వారికి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి కలిగిన పరిస్థితుల మధ్య మానవులకు వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? కొడతారేమో, చంపేస్తారేమో, ఇలా భయపడుతూ ఉంటారు. కానీ ఆ భయంలో అర్థం లేదంటున్నాడు ప్రభు. దేహాన్ని మరియు మానవుని ప్రాణాన్ని అగ్నిగుండములో వేయగలిగిన శక్తి కలిగిన వారికి భయపడండి అంటున్నాడు. అగ్నిగుండములో వేసేది ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా సైతాన్ అనుకుంటాం మనం. కాదు, ప్రభువు అగ్ని గంధకాలతో మండి అగ్నిగుండంలో పారేస్తాడు. జాగ్రత్త. చాలామంది సహోదరులు, దైవ సేవకులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల పట్ల సరైనటువంటి అవగాహన లేని వారుగానే ఇంకా జీవిస్తున్నారు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మదేహం రెండిటిని నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. పిచ్చుకలు 2 కాసుకు అమ్మబడుతుందంటే అరకాసు ఒక పిచ్చుక. చాలా అల్పమైన ప్రాణి, చాలా తక్కువ విలువ కలిగింది. ఇది తన యొక్క అల్పతను బట్టి కాదు కానీ దేవుడిచ్చిన తన ఆధిక్యతను బట్టి ఈ పిచ్చుకలు ఏం చేస్తాయట? ప్రభువు సెలవుతో అవి జీవిస్తాయి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడిన కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. బలహీనమైన పిచ్చుక
విలువ తక్కువదైన పిచ్చుక దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపచేత ఆ బలహీనమైన పిచ్చుక దాని యొక్క శ్రేష్టతను అది ఎరగకపోయినప్పటికీ కూడా వాటిలో ఒక్కటి కూడా నేలన పడదు అంటున్నాడు. నేలన పడదు, అండర్లైన్ చేసుకోండి. ప్రభు యొక్క మహాకృప చొప్పున జీవించేటువంటి వారు మనుషులు ఇంకా ఎక్కువగా ఉంటారు కదా. ఇది ప్రభు యొక్క ఆలోచన. వాటికి మరణం లేదు ప్రభు సెలవిచ్చే వరకు. అవునండి, ప్రభు సెలవిచ్చినప్పుడే వాటికి మరణం. వాటిని ఎవ్వరు ఏం చేయలేరు అంటున్నాడు. భయపడకండి, మీరు అనేకులు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనుషులు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకలకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభువు మనుషులకు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? తప్పక ఇస్తారు, తప్పక ఇస్తారు. కనుక మీ జీవితంలో ఎన్నడూ కూడా భయానికి చోటు ఇవ్వకండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. కొన్ని కాదు, మీ తల వెంట్రుకలు అన్నీ నువ్వు పుట్టిన మొదలుకొని నీవు మరణానికి చేరే వరకు నీకు తలలో పుట్టినటువంటి వెంట్రుకల సంఖ్య, ఊడిపోయిన వెంట్రుకలే కానీ స్థిరంగా ఉన్న వెంట్రుకలే కానీ ఏవైనప్పటికీ కూడా నీకు తలపై వచ్చిన వెంట్రుకలు లెక్కించబడ్డాయి. ఇది అంత గొప్ప కృప. ఏ మానవునికి ఆ మానవుడిని నీ తల వెంట్రుకలు ఎన్నంటే చెప్పలేడు. ఎందుకంటే వాటిని లెక్కించడం మానవ సాధ్యం కాదు. కానీ ప్రభు ఆ వెంట్రుకల లెక్క కూడా చెబుతాడు. ఒక్క వెంట్రుక కూడా ఆయన సెలవు లేనిదే రాలిపోదు. ఒక్క పిచ్చుక కూడా ఆయన సెలవు లేనిదే రాలిపోదు. అటువంటి అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చొప్పున నడుస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు నాశనం అవుతారు? అవరు. దేవుడు మిమ్మల్ని కాపాడగల సమర్థుడు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. తండ్రిని ఒప్పుకున్న దేవుని పిల్లలు. తండ్రిని ఎవరు ఒప్పుకుంటారో కుమారుడు కూడా వారిని ఒప్పుకుంటాడు. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనంటాడో వారిని కూడా పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగను అందును. ప్రభువుని ఎరిగి ఉన్నామంటే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. ప్రభు ఎవడో నాకు తెలియదంటే నువ్వెవరో నాకు తెలియదని ప్రభు చాలా తేటగా చెప్పేస్తాడు. సోదరుడా, సోదరి, యేసును బహిరంగంగా మనుషుల మధ్య అంగీకరించగలుగుతున్నావా? అంగీకరించు. ఆయనను ఏదో ఒక ఆప్షన్ గాను, కొన్ని పనుల్లో ఒక పనిగాను పెట్టుకోవద్దు. హీఈస్ ద ఓన్లీ వన్ అండ్ హీఈస్ ద యునిక్ వన్. ఆయన ఒక్కడే శ్రేష్ఠుడైన వాడు, ప్రత్యేకించబడిన వాడు. ఆయన పట్ల మనం ఆధారపడతాం. మనుషులు ఎదుట ఆయనను ఎరుగనని చెప్పద్దు. ఆయనను ఎరుగను అని చెబితే నీ జీవితానికి మేలు లేదు. 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చు తినని తలంచకండి. ఖడ్గమునే గాని సమాధానమును పంపటానికి నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లికి, కోడలకు ఆమె అత్తకు విరోధం పెట్టవచ్చు తిని. ఏమిటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమిటి విరోధం పెట్టడానికి రావటం ఏంటని మీకు అనిపిస్తోందా? సమాధానకర్త అయిన ప్రభు విరోధాలకు ఎట్లా కర్త అవుతాడు? దీని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసయ్య యొక్క వాక్యాన్ని, మాటలను విని ఈ యొక్క ప్రభువు మాటలను విని వారు తమ జీవితాల్లో యేసును అంగీకరించి ఉంటే, అంగీకరించని ప్రజలు, కుటుంబాల్లోనే యేసును అంగీకరించని ప్రజలు తమ స్వార్థ లాభాల కొరకు అంగీకరించిన భక్తుల్ని బాధకు గురి చేస్తారు, విరోధంగా చూస్తారు, అప్పగిస్తారు. కనుక ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీవు నీ కుటుంబం నీ పట్ల ఎట్లా ఉందో ఆలోచించుకోవాలి. ఆమె తల్లికి, కోడలికి, ఆమె అత్తకు విరోధం పెడతానికి వస్తున్నారు. ప్రభువారి నామం పేరు రక్షించబడిన వారు, ప్రభువారి పేరిట ఆయనను అంగీకరించినటువంటి వారిని, ప్రభు పేరును అంగీకరించిన వారిని ప్రత్యేకంగా తీసుకుంటారు. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. వండర్ఫుల్ వర్డ్. ప్రవక్త దేశంలో స్వదేశంలో ఘనత వహించడం చెప్పిన ప్రభువే ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలు ఒక ఇంటిలో ఉన్న వారే ఆ ఇంటిలో ఉన్న విశ్వాసులను అప్పగించేస్తారు.
అవునండి. ప్రభువును అప్పగించినట్లుగా మిమ్మల్ని కూడా అప్పగిస్తారు. సోదరుడా, సోదరి, యేసయ్య యొక్క అద్భుతమైనటువంటి ఆ సేవా పరిచర్యలో ఆయనను అంగీకరించినటువంటి వారు ఆయనను అంగీకరించిన వారిని అప్పగించేస్తారు అని ప్రభువు చెప్తున్నాడు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈ తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాడు. పాత్రుడు కాడు, పాత్రుడు కాడు, పాత్రుడు కాడు అనే మాట మనకు ఈ ఒక్క వచనంలోనే 3 మార్లు కనిపిస్తుంది. ఎందుకు పాత్రుడు కాడు? తల్లి తండ్రి కంటే ఎక్కువగా లోకంలో ఉన్న రక్త సంబంధులు ప్రేమించినటువంటి వాడు, ప్రభువు కంటే లోకంలో ఉన్న అన్నింటినీ ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు ఆయనకు పాత్రుడు కాడు. సిలువ ఎత్తుకొని వెంబడించకపోతే అటువంటి వాడు ఆయనకు పాత్రుడు కాడు. కనుక విశ్వాసి అంటే అర్థం ఏంటి? విశ్వాసి అనగా ప్రభువుని అంగీకరించిన వాడు. ప్రభువుని అంగీకరించిన వాడు ఒక ఘనమైనటువంటి కార్యాన్ని ప్రభువు కొరకు ఆయన సాక్షిగా ఉండటం కొరకు చేస్తాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దాన్ని నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. చూడండి ఎంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. ప్రాణం పోగొట్టుకునేవాడు ప్రభు నిమిత్తం దాన్ని తగ్గించుకుంటాడు. ప్రాణం కొరకు విశ్వాసాన్ని విడిచిపెట్టుకునేవాడు ఆ ప్రాణాన్ని ఒక రోజున పోగొట్టుకుంటాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు తప్పక వారి జీవితాల్లో దేవుని చేత వారు కప్పబడిన వారుగా, కనికరించబడిన వారుగా, ఫలితాన్ని వారి యొక్క క్రియల ద్వారా సాధించుకునేటువంటి వారుగా ఉంటారు. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను. యేసు ప్రభు పదే పదే చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటున్నాడు. మిమ్మల్ని చేర్చుకున్నటువంటి వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని యొక్క చిత్తం. ప్రభువుపై ఆధారపడటమే దేవుని యొక్క చిత్తం. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్లు. ఆయన పంపినటువంటి యేసును, ప్రభువును చేర్చుకున్నాడు. ప్రవక్తలను చేర్చుకునేవాడు ప్రవక్తల ఫలం పొందుతాడు. వాస్తవం ఇది. ప్రవక్తల ఫలం పొందాలని మీకు ఆశ ఉందా? శిష్యులతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలు అనేక మంది ప్రవక్తల యొక్క ప్రవచన సారాలు ప్రభువారు స్వయంగా చెప్పారు. నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. ప్రభువు సన్నిధిలో ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడు అని నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేవాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు ఏమవుతాడట? నీతిమంతుని ఫలం పొందుతాడు. శిష్యుడు అని ఎవడు చిన్నవారిని ఒకడు గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిస్తాడు, వాడు ఫలం పోగొట్టుకోవడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చిన్నవానికి సైతం గుక్కెడు మంచినీళ్ళు సైతం ఇచ్చిన వాడు దాని ఫలాన్ని పోగొట్టుకోడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం ఎంతకాలంగా నీ వాక్యం వింటున్నావు? నీ జీవితంలో నీ జీవితం ద్వారా ప్రభువును మహిమపరచడం నీకు తెలుస్తోందా? తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ప్రభువును మహిమపరిచేటువంటి వారుగా ఉండేటట్లుగా తెలుసుకోవాలి. మరియు శిష్యుడిని ఎవడు ఈ చిన్న వారిలో గుక్కెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిస్తాడో వాడు ఆ ఫలం పోగొట్టుకోడని నిశ్చయంగా మీతో చెప్పుచూ ఉన్నాను. చిన్నపిల్లలకు సైతం ప్రభు బిడ్డలని గౌరవించి పానమునకు నీళ్ళిచ్చిన వాడు సైతం ఆ ప్రత్యేక ప్రార్థనలో, ఆ ప్రత్యేకమైనటువంటి విషయాలలో వారు ఏమాత్రము కూడా తమ ఫలాన్ని పోగొట్టుకోరు. గుక్కెడు చన్నీళ్లు త్రాగనిస్తే చాలు దాని ఫలాన్ని అనుభవిస్తారు. నిశ్చయంగా ప్రభు ఈ మాటలు వారికి చెప్తున్నాడు.